అతివల అందాల బృందావనం అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ వారి థ్యాంక్స్ గివింగ్ మంత్ డిసెంబర్ 15 నుండి జనవరి 15 వరకు థ్యాంక్స్ గివింగ్ మంత్. సరికొత్త స్టాకుపై 15% నుండి 30% వరకు డిస్కౌంట్. ప్రత్యేక కౌంటర్లో లేడీస్ అండ్ కిడ్స్ వేర్ పై 70% డిస్కౌంట్. నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు, ధరల్లో పోటీ లేదు. అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్, ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్, ఒంగోలు. నమస్తే, పీ9 న్యూస్ స్వాగతం. విద్యుత్తును పొదుపుగా వాడటం మనందరి బాధ్యత అని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో భాగంగా నగరంలో నిర్వహించిన విద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. విద్యుత్ పొదుపు పాటిస్తాం, భావితరాలకు వెలుగునిద్దాం. విద్యుత్ పొదుపు రేపటి భవిష్యత్ మలుపు. విద్యుత్ పొదుపు రేపటి భవిష్యత్ మలుపు. విద్యుత్ పొదుపు రేపటి భవిష్యత్. విద్యుత్ పొదుపు, విద్యుత్ పొదుపు, విద్యుత్ పొదుపు. ప్రతిజ్ఞ వాట కర్మణ ప్రతిజ్ఞ చేస్తున్నారు. విద్యుత్ పొదుపు పాటించు, పర్యావరణాన్ని పరిరక్షించు. విద్యుత్ పొదుపు పాటించు, విద్యుత్ పొదుపు పాటించు. అవసరమైనప్పుడే లైట్లు వేస్తాం, సహజ వాంతిని వాడదాం. అవసరమైనప్పుడే లైట్లు వేస్తాం, అవసరమైనప్పుడే లైట్లు వేస్తాం. చిన్న న్యూ జనరేషన్స్కి వాళ్ళకున్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా దీని గురించిన అవగాహన సదస్సులు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు దీనిలో నిర్ణయం తీసుకొని ఎనర్జీ కన్సర్వేషన్ మెథడాలజీస్ వాడుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఈ ఎనర్జీ సేవింగ్ కానీ ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి వచ్చిన ఎనర్జీ రిడక్షన్స్ కానీ మనం చేయడానికి వీలు ఉంటుంది. ఎనివే మనం ప్రతిరోజు మనం వీఆర్ కన్వర్టింగ్ అవర్ ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్స్ అండ్ మేజర్ మొబిలిటీ ఎస్పెషల్లీ ట్రైన్స్ ఇదన్నీ కూడా ఈ ఎలక్ట్రిసిటీ ద్వారా జరుగుతున్న ఒక సందర్భంలో ఇది కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో దాని గురించి ఇవాళ మన ఒంగోలు నగరంలో ఒక బెటర్ ర్యాలీ అండ్ మానవాగారం కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. సో ఖచ్చితంగా ఈ మెసేజెస్ ప్రతి ఒక్క పల్లెల్లో నగరంలో ఉంటున్న సిటిజన్స్కి వెళ్ళి, ఇది మాత్రం కాకుండా ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఈ ఎనర్జీ కన్సర్వేషన్ మెథడాలజీస్ వాడుకుంటే ఖచ్చితంగా మనం ఆలోచన విధానం ప్రకారం 2075లో ఇండియా జీరో కార్బన్ ఫుట్ ప్రింట్ ఒక దేశంగా మార్చడానికి గౌరవ ప్రధానమంత్రి గారు వారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ప్రకారము ఏపీ కూడా ఒక గ్రీన్ ఏపీగా మార్చడానికి వీలు ఉంటుంది. సో దానివలన ఈ పర్టికులర్ విషయంలో ప్రజలు ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం వారి సౌజన్యంతో గత 7 ఏళ్ల నుంచి 12,000 సోలార్ పంప్ సైట్స్ రైతులకి బిగించడం జరిగింది. 5 కిలోవాట్ 5 lakh రూపీస్ తోటి 55,000 రైతులు బేర్ చేస్తే మిగతా 4,45,000 స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ తోటి మనం 12,000 పంప్ సెట్స్ కూడా ఇచ్చి దాని మూలంగా కూడా రైతులందరికీ కూడా చాలా బాగా జరిగింది. అట్లాగే ముఖ్యంగా ఏంటంటే మనము ఈ ఫసల్ ఫ్యూయల్స్ ఉపయోగించడం వల్ల కార్బన్ ఎమిషన్ అంటే పొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. ఆ పొల్యూషన్ తగ్గించడానికి ముఖ్యంగా ఇప్పటి నుంచే మొదలుపెట్టి దానివల్ల పొల్యూషన్ వల్ల ఏమవుతుందంటే మనకు హెల్త్ డిజార్డర్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఢిల్లీలో చూస్తుంటే ప్రతి ఒక్కరికి లంగ్స్లో ఏదో ఒక ప్రాబ్లం అనేది వాళ్ళకు ఉంటుంది. చిన్న బార్న్ దగ్గర నుంచి 25 ఏళ్ళు వచ్చేప్పటికి క్యాన్సర్ తోటి చాలామంది రోగులు ఢిల్లీలో తయారవుతున్నారు. దాని విధంగా తగ్గించడం ఒకటి. రెండోది ఎల్ఈడి బల్బ్స్ ఎఫిషియెంట్ BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వల్ల స్టార్ రేటెడ్ ఎక్విప్మెంట్నే వాడడం వల్ల ఏమవుతుందంటే కన్జంప్షన్ తగ్గుతుంది, బిల్లు తగ్గుతుంది, కర్బన ఉద్గారాలు తగ్గుతాయి, ఆ విధంగా హెల్త్ కూడా బాగుంటుంది. ఈ విధంగా చేయాలని ఒక ప్రత్యేకమైన క్యాంపెయిన్ తోటి మన కలెక్టర్ గారి సహకారంతో మనము ఈ వారం నుంచి జరుపుకుంటూ తీసుకొచ్చాం. కలెక్టర్ గారికి, మా పవర్ మినిస్టర్ పెద్దిరెడ్డి గారికి తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన నిరవధి సమ్మెలో భాగంగా స్థానిక కలెక్టరేట్ వద్ద
అంగన్వాడీలు భిక్షాటన చేస్తూ వినూత్న నిరసన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమం ఆగదని ఉధృతం చేస్తామని తెలిపారు. నుంచి ఇప్పుడు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వము మొండి వైఖరి విడనాడకుండా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. అంగన్వాడీ సెంటర్లో తాళాల బౌలు కొట్టేయటం అధికారులతోటి. అయితే అయినా కూడా మేము చెల్లించకుండా పోరాడుతున్నాము. ఈ కనీస వేతనాలు ఏదైతే గవర్నమెంట్ చట్టం చేసిందో 26,000 అమలుపరచాలని. అట్లానే సుప్రీంకోర్టు 1975 సంవత్సరం అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ ప్రాజెక్టు ఈ ఐసిడిఎస్ పెట్టారు. అప్పటి నుంచి ఒక్కొక్కళ్ళు 47-48 సంవత్సరాలు సర్వీస్ చేసి ఊరిక ఇంటికి పోయి ఏమి పేదవాళ్ళు అక్కడ ఇక్కడ అడుక్కోవటం చేస్తున్నారు. ఆ అడుక్కోవటం లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఈ పరిపాలనలోనైనా వాళ్ళకు మంచి చేయమని. ఎఫ్ఎంఆర్ఐ పిలుపు మేరకు మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా స్థానిక కలెక్టరేట్ వద్ద ఏపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రజలకు హాని కలిగించే నకిలీ నాసిరకం మందులు అరికట్టాలని, మందుల రంగంలో ప్రభుత్వ కంపెనీలు బలోపేతం చేయాలని, వైద్య పరికరాలపై జీఎస్టీ తీసివేయాలని డిమాండ్ చేశారు. అట్లాగే మందుల మీద వేస్తున్న జీఎస్టీ పన్నుల్ని రద్దు చేయాలి, సవరించాలి డిమాండ్ మీద దేశవ్యాప్తంగా అనేక సందర్భాలు ఆందోళన చేసి ప్రభుత్వము మేనేజ్మెంటు స్పందించిన పక్షాలు అనివార్యంగా ఈరోజు ఒకరోజు సమ్మెకు దిగడం జరిగింది. ఈ సమ్మె వల్ల ఏర్పడ్డ అసౌకర్యానికి కారణం మెడికల్ రిప్రజెంటేటివ్లు గారు, కేంద్ర ప్రభుత్వం, కంపెనీలు. ఇప్పటికైనా కంపెనీలు, కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మెడికల్ రిప్రజెంటేటివ్ యొక్క న్యాయసమ్మతమైన కోరికల పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో మరిన్ని ఉద్యమాలు ఉధృతం అవుతాయని ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్న ఏపీఎంఎస్ఆర్యూకి అభినందన తెలియజేస్తూ తక్షణమే కేంద్ర పట్టు మా డిమాండ్స్ ఏదైతే ఉందో ఎస్పీ యాక్ట్ని అమలు చేయాలనేది, అట్లనే మేము రకరకాల పరిసరాల్లో పనిచేస్తూ ఉంటాము. మా మీద నిఘా అనేది ఈ మధ్యకాలంలో సర్వేలెన్స్ అనేది అది ఎక్కువ తీవ్రతం చేస్తున్నారు. ఆ కంపెనీ అన్ని కూడా సర్వేలెన్స్ ఇమీడియట్గా ఆపివేయాలి. మమ్మల్ని హైలీ స్కిల్ వర్కర్స్గా గుర్తించి 26,000 రూపాయల వేతనాలు అడుగుతున్నాము. మేము డాక్టర్స్కి సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అట్లానే కొన్ని యాప్స్లో వర్క్ చేస్తుంటాము. మేము డిఫరెంట్ ఏరియాస్కి ట్రావెలింగ్ చేస్తుంటాము. ఇన్ని పనులు చేస్తున్నప్పుడు కూడా మమ్మల్ని హైలీ స్కిల్ వర్కర్స్గా గుర్తించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వము వేజ్ బోర్డుని నియమించినా దానికి గురించి చర్చించడం జరగలేదు. కాబట్టి ఈ అన్ని డిమాండ్లన్నీ నెరవేరాలని ఈరోజు దేశవ్యాప్త ఒక్కరోజు సమ్మెను మేము ఈ నెల 23న వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర వారి దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. మన ఒంగోలు పట్టణంలో మొట్టమొదటిగా మనకి ఏర్పాటైనటువంటి దేవస్థానం శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం. ఆ దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనం ఆ రోజు జరుగుతోంది కనుక ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా ప్రార్థన. స్వామివారి తీర్థ ప్రసాదములతో పాటు స్వామివారి క్యాలెండర్ కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి వేలాదిగా
ప్రతి సంవత్సరం కూడా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వస్తుంటారు. ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువగా కూడా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా 23వ తేదీ సాయంత్రం శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారు నగరోత్సవానికి బయలుదేరుతారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని ఉత్తర ద్వార దర్శనం చేసుకొని మరి దర్శనాన్ని చేసుకుంటారో వారందరికీ కూడా ఆ సంవత్సరం అంతా పూర్తి స్థాయిలో విజయపదాన నడుస్తారని చెప్పి పురాణంలో ఉన్న సందర్భం. అదే రీతిలో 400 ఏళ్ల నాడు ఏర్పడిన మన ఒంగోలులో అతి పురాతనమైన శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వేంచేసి ఉన్న ఆ మహావిష్ణువుని ఒంగోలు నగర ప్రజలందరూ కూడా దర్శించుకోవాలని, అనంతమైన పుణ్యాన్ని సంపాదించాలని కోరుకుంటూ మీ అందరికీ మేము ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెన్షనర్ల విద్రోహ దినం నిరసన దీక్ష కార్యక్రమాన్ని స్థానిక కలెక్టరేట్ వద్ద చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన జీతాలు పెన్షన్లు చెల్లించాలని, సీనియర్ సిటిజన్స్ కు రైల్వే టికెట్ నందు 50% రాయితీని పునరుద్ధరించాలని, రద్దు చేసిన ఆర్ఓసీ కమ్యూనికేషన్ సౌకర్యాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ జీతాలు చెల్లించాలి, శిక్షణ ఇవ్వాలి, సీనియర్ సిటిజన్స్ హైయర్ పెన్షన్ ఇవ్వాలి, అర్హులైనటువంటి కార్మికుడికి కూడా 2,500 పెన్షన్ ఇస్తూ ఉంటే ఈపీఎఫ్ పెన్షన్దారులు కనీసం 2,000 కూడా లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి ఈపీఎఫ్ పెన్షన్దారులకి కనీసం 9,000 పెన్షను, దానికి అడిషనల్గా డిఏ కలిపి ఇవ్వాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్గా మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం. అదే సందర్భంలో వృద్ధులైనటువంటి పెన్షన్దారులకి కనీసం 1వ తారీఖునే పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా ఇతర రంగాల్లో ఉన్నటువంటి అనేక రంగాల్లో ఉన్నటువంటి వీళ్లకు కనీసం వాళ్ళకి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని, ఇంతవరకు డిఏ బకాయిలు ఉన్నాయి, పిఆర్సీ బకాయిలు ఉన్నాయి, రకరకాల బకాయిలు ఉన్నాయి, వాటన్నిటిని చెల్లించాలని, ఈ విధంగా ప్రభుత్వం వృద్ధులకు ఇవ్వాల్సినటువంటి కనీసమైనటువంటి సౌకర్యాలు వాళ్ళు ఇవ్వడం లేదు. రైల్వేల్లో ఇంతకుముందు 50% కన్సెషన్ ఉండేది, ఆ కన్సెషన్ ఇప్పుడు ఎత్తేసారు. అదేవిధంగానే రకరకాల రంగాల్లో ఇవ్వాల్సినటువంటి కన్సెషన్స్ లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కన్సెషన్లు, అదేవిధంగా వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్లు, వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలను వెంటనే చెల్లించాలని, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మనకి ఇప్పుడు సిఐటి జిల్లా గ్రామానికి సమ్మెలో పాల్గొనడానికి వచ్చారు. రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలనేది మా సమగ్ర శిక్ష యొక్క డిమాండ్. అలాగే హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఇప్పుడున్నటువంటి పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం లోకి మార్చాలని, అలాగే 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, పదవీ విరమణ వయసు 62 ఏళ్ళకి పెంచాలని, వేతనాలు చెల్లించాలి. గత 4 నెలల నుంచి వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తుంది. ఈ చలారు విజయవాడ 11వ తేదీ తర్వాత మాకు 2 నెలల వేతనాలు చెల్లించారు, ఇంకా 2 నెలల వేతనాలు బకాయి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని సమగ్ర శిక్ష ప్రకాశం జిల్లా జేఏసీ ప్రధాన కార్యదర్శిగా మా యొక్క న్యాయమైన డిమాండ్లను ఐక్యతతో పాటుగా విజయానికి అన్ని విభాగాలను రెగ్యులర్ చేయాలి. సుప్రీంకోర్టు 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టి చర్చలు కూడా లేకుండానే ఈ ప్రభుత్వం ఆపద్దర ప్రభుత్వంగా మారిపోతుంది. ఎన్నికలు నిర్వహించే ప్రభుత్వంగా ఉంటుంది, నిర్ణయాలు చేసే ప్రభుత్వంగా ఉండదు. మీరందరూ సమ్మె నోటీస్ ఇచ్చారు కదా, 3వ తేదీ కేబినెట్ సమావేశం జరిగిందా, మాట్లాడా?
సమ్మెను మా న్యాయమైన డిమాండ్ బాపట్ల జిల్లా కురిసిపాడు మండలం కృష్ణంరాజువారిపాలెంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం మరియు కావళ్ల నగరోత్సవం ఘనంగా నిర్వహించారు. రెడ్డిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ నాగేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం నందు స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల సకల కష్టాలు తొలగి జీవితంలో సుఖశాంతులు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మాల ధరించిన భక్తులతో పాలకావడి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై 12న చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా ఎర్రగొండపాలెం సిఐటి ఆధ్వర్యంలో నగరంలో నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటి కోఆర్డినేటర్ అమీర్ బాషా మాట్లాడుతూ కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని, ICDS కు బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలని, గ్యాస్ను ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లకు నేరుగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ వార్తతో సమాప్తం. నమస్కారం. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moments. सज के सवर के बन ठन के डार्लिंग दुल्हनिया झूमे, जगमग दिल के तारों पे रिश्तों की होगी धुन, सोनिए तू उखड़िए तू, अब रुक मत, ये मोमेंट तेरा है. सबको सुना दे अपने दिल की ट्यून, डार्लिंग दुल्हनिया तू झूम. पंछी बावरा जैसे हार्ट बीट ये क्रेजी है, लेकिन सुना पुरखों से मैजिक की स्टोरी है.
उकड़िए तो सोनिए तो उकड़िए बेटा 1 मिनट